కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. మీరైతే ఎవరికి గెలుపు సపోర్ట్ ఎవరు చేస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారికి గెలుపు. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ప్రజలకి, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. సినీ పరిశ్రమ అంతా వదులుకుని ఇక్కడ ఒక చిన్న స్థాయిన పిఠాపురాన్ని నేషనల్ వైడ్ చెప్పుకునేలా చేసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఆల్రెడీ గత పాలనలో వంగా గీత గారి కోసం ఇసుగెత్తుపై ఉన్నారు. ఆవిడ ఎంపీగా చేసి నియోజకవర్గాన్ని ఏమీ డెవలప్మెంట్ చేయలేదన్న ఇదిలో చాలా మంది ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా వంగ గీత గారు ఓటమి ఫాల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు విజయ వేరుతో మారుమూరోగిపోద్ది పిఠాపురం. ఓడించడానికి ముద్రగడ పద్మనాభం కంకణం కట్టుకున్నారంటే అసలు ఓటుకు వచ్చినప్పుడు ఏది పడితే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను బిడ్డని పేరు మార్చుకుంటానన్నట్టు శబ్దాలు కూడా చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇవన్నీ? ముద్రగడ పద్మనాభం గారికి వయసు అయిపోయినట్టుంది, మతిస్థిమితం లేక అలా మాట్లాడుతున్నారు. ఆయన కూతురు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మా నాన్నగారు ఏం మాట్లాడుతున్నారో నాకే తెలియదని ఆవిడ స్ట్రాంగ్ గానే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు గెలుపు తథ్యం. అలాగని ఆవిడ చెప్పినందుకు వాళ్ళ నాన్నగారే చెప్పారు నా ప్రాపర్టీ కాదని అడిగారు. కన్న కూతురుని ఎవరైనా ప్రాపర్టీతో పోలుస్తారో చెప్పండి? ఆస్తుల కూతురు అంటే ఆస్తా చెప్పండి? అలాంటిది ఆవిడ ఆయన కూతుర్ని నా ప్రాపర్టీ కాదు అత్తారింటికి వెళ్ళిపోయింది అని అడుగుతున్నారు. కూతుర్ని ఎలా అన్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే తల్లిని చెల్లిని కాదని అనుకున్నాడో ముద్రగడ పద్మనాభం గారు కూడా అలా అనుకోవాలని అనుకుంటున్నారేమో. అది జరగని పని. ఎవరైనా సరే పవర్ స్టార్ గారికి ఇక్కడ సపోర్ట్ చేస్తారా? ఆయన కూతురే చెప్పింది కదా సపోర్ట్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు గెలుపు తథ్యం, మా నాన్నగారు ఏం మాట్లాడారో నాకే తెలియలేదు అని ఆవిడే చెప్పారు. ఇంకా కూతురికే నమ్మకం లేనప్పుడు ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు ముద్రగడ పద్మనాభం గారిని? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారైనా ఈ పార్టీలో వైసీపీలో జాయిన్ అయ్యి 1 month వరకు వస్తున్న టైం, కానీ 1 month లో ఎప్పుడు లేనని కీలక యాక్టింగ్ చేస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ తిరిగే వాళ్ళు, పవన్ కళ్యాణ్ తిరిగే వెనకాల ఫ్యాన్స్ అనే వాళ్ళు, వాళ్ళకి మాట్లాడలేదు, వాళ్ళకి ఓట్లే లేవు, అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలని అన్నట్టు కామెంట్ చేస్తాం. మీరేమంటారు? మనం అలాంటి వాళ్ళ కోసం మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే మతిస్థిమితం లేని వ్యక్తులుగా వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇచ్చిన యూస్ కాదు. ఈ విజయోత్సవాల్లో అప్పుడు తెలుసుకుంటాడు ఆయనే ఇంతమంది ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారు గెలుపుని ఆపడం అనేది ఎవరి వల్ల కాదు, జరగని పని. అది కళలో కూడా ఉంచుకోకలేదు. ఆయన గెలుపు తథ్యం. ఇప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు ఎంతైతే అవమానం పాలయ్యారో గెలిచినప్పుడు అంతకు 2 ఉంటుందంటారా ఆయన విజయం? షూర్, ఖచ్చితంగా 100కి 200%. కొన్ని లక్షల మందితో విజయోత్సవ ర్యాలీ ప్రిపేర్డ్ గానే ఉన్నాం. మేము అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ప్రజలందరూ కూడా నియోజకవర్గం అంతా, కాకినాడ జిల్లా అంతా, ఎంపీ ఎమ్మెల్యే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా డ్యామ్ షూర్ గా ఓట్లన్నీ పడతాయి. విజయోత్సవ ర్యాలీలో మేమందరూ పాల్గొంటాము. లక్షల మందితో విజయోత్సవ ర్యాలీ జరుగుద్ది. లక్షల మందితో విజయోత్సవ ర్యాలీ షూర్, తప్పనిసరి. ఫైనల్ గా మీరు ఒక అభిమానిగా అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని మా దేవుడి కింద కొలుచుకుంటాము. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజుల్లో ఎవరినైనా పాలిటిక్స్ లోకి చేసేది డబ్బులు ఆశించి ప్యాకేజీలు తీసుకుని అటు ఇటు మారుతారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి నిలబడి ఈ రోజు ఈ స్థాయికి నిలబడ్డారు. ఇప్పుడు ఆయన అంతలా దిగి ఎక్కడో శిఖరం మీద ఉన్న వ్యక్తి కిందకి దిగారంటే మనం అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయాలి కదా. ప్రజల్లో కూడా మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు అమ్మా మీరు రాకలేదమ్మా, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం. ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్ చూపిస్తున్నారు. ఇంట్లో గ్లాస్ కొట్టేస్తారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలాళ్ళ వరకు కూడా గాజు గ్లాస్ కొట్టేస్తామని చెప్తున్నారు. ఫైనల్ గా అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఒక ట్రాన్స్జెండర్ అయినా సరే నన్ను కూడా చాలా బాగా ఆస్వాదిస్తున్నారు. ప్రజల్లో కూడా నాకు మంచి పేరు ఉంది. వాళ్ళందరూ కూడా మాకు గ్రీన్ కార్పెట్స్ పెరుస్తున్నారు. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలైనా, సభ్యులైనా, నాగబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా మాకు మంచి గౌరవ స్థానం జనసేన పార్టీలోనే దక్కిందని సగౌరవంగా చెప్పుకుంటున్నాను. ఎంటైర్ స్టేట్ అంతా కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి పెద్దపీట వేసి గౌరవించింది ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురంలోని ట్రాన్స్జెండర్ పేరు సింహాద్రి నాయుడు అనే సంథింగ్ పేరు డైరెక్ట్ గా పోటీ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటి కోసం మాట్లాడుకోవడం కూడా మనకు టైం వేస్ట్. అవన్నీ గాలి తుఫాన్ లాంటివి. అలా వస్తే అలా కొట్టుకుపోతాయి. పెద్ద మంది మహాసముద్రం, అందులో ఎదగలరా వాళ్ళందరూ. అవన్నీ షోయింగ్. యాజ్ ఏ కమ్యూనిటీ మెంబర్ గా నేను చెప్తున్నాను, షోయింగ్, పేపర్ కవరేజ్ తప్ప అంతకంటే ఏమీ లేదు. వాళ్ళ యొక్క నాయకుడు కూడా
చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో గొడవలు అవుతున్నాయి. వాళ్ళనే తరిమేస్తున్నారు అక్కడ. ఆఫ్టర్ ఆల్ ఊరంతా ఫైనల్ గా అయితే పెద్దాపురం ప్రజలే కానీ కాకినాడ జిల్లా ప్రజలే కానీ అందరూ కూడా ఒక మార్పు వైపు అడిగేస్తూ మంచి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్నారంటారా? షూర్, ఖచ్చితంగా అందరూ కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలుపు తథ్యం, దీన్ని ఎవరు ఆపలేరు. ఆపలేరంట.